నెక్స్ట్ క్వశ్చన్, the forward path transfer function of a unity negative feedback system is given by g of s is equal to k by s plus 2 into s minus 1. The value of k which will place both poles of the closed loop system at a same location అన్నాడు సార్. ఫస్ట్ ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నాడు, యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిండు. క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డైరెక్ట్ తెలుసు సార్. ఏంటి సార్ మనకి 1 ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో హెచ్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ 1 అని ఇచ్చిండు. సో ఇప్పుడు మనకు చెప్పండి సార్ దీన్ని ఏమని రాసుకోవాలి, 1 ప్లస్ కే బై ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటే ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది సార్, ఇక్కడ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ మైనస్ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్, 1 ఇంటూ ఎస్ మైనస్ ఎస్ ప్లస్ 2s అంటే ఎస్, నెక్స్ట్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్ మనకు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి స్టాండర్డ్గా ఉంది. ఎలా సార్ స్టాండర్డ్ అంటే ఇగో ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0 టైప్ ఉంది. ఇక్కడ కండిషన్ ఏమన్నాడు సార్, విల్ ప్లేస్ ద బోత్ పోల్స్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఎట్ ద సేమ్ లొకేషన్. సేమ్ లొకేషన్ ఎప్పుడు వస్తుంది సార్, సెకండ్ ఆర్డర్కి, వెన్ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. రైట్, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలి. జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అవడం అంటే మీనింగ్ ఏంటిది, రైట్. సో ఇప్పుడు 2 వాల్యూస్ ఈక్వల్గా రావాలి అని అడిగిండు. సో అప్పుడు కే ఏంటిది అని అంటున్నారు సార్, రైట్. సో జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అంటే ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. తర్వాత లేదా మనకు ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, క్వాడ్రేటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 టైప్ ఉండి మనకి ఈక్వల్ రూట్స్ రావాలంటే కండిషన్ ఏంటి సార్, వెన్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ac అయితే మనకు సాటిస్ఫై చేస్తుంది సార్. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ac అని అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1, బి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1, సి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది కే మైనస్ 2. ఇప్పుడు సాల్వ్ చేయండి సార్. బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే కే మైనస్ 2. సో ఇప్పుడు చెప్పండి 1/4 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్, కే మైనస్ 2. ఈ మైనస్ 2 ఇటు సైడ్ తీసుకురండి ప్లస్ 2. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ 2 ప్లస్ 1/4 అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/4 అంటే 0.25 కాబట్టి 2.25 కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ప్లాన్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ గివెన్ యాజ్ g of s is equal to kp plus ki by s into 1 by s into s plus 2 when the plant operates a unity feedback configuration. The condition for the stability of the closed loop system అన్నాడు సార్. ఫస్ట్ మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి అంటే ఏంటి సార్, 1 ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయాలి, 1 ప్లస్ కేపీ అంటే ఈ టోటల్ వాల్యూ, కేఎం లేదు కాబట్టి ఇక్కడ ఎల్సిఎం చేయండి సార్. ఫస్ట్ ఎల్సిఎం చేస్తే ఎస్ ఉంటుంది అంటే ఇక్కడ కేపిఎస్ ప్లస్ కేఐ ఓకే ఇంటూ 1 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎల్సిఎం ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేరా అంటే ఇక్కడ 1 ప్లస్ ఇగో కేపిఎస్ ప్లస్ కేఐ బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎల్సిఎం ఇది అయింది కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని ఏమని రాయొచ్చు, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ 2 ప్లస్ KPS right plus KI is equals to 0. So s square into s అంటే s cube plus 2s square plus KPS plus KI is equals to 0. So ఇది as cube plus bs square plus cs plus d is equal to 0 టైప్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి సార్, స్టెబిలిటీ bc greater than ad. So 2 into kp is greater than 1 into ki అంటే సింపుల్ ఆన్సర్ ఏంటి సార్ మనకు bc గ్రేటర్ దెన్ ad అని అంటే 2kp గ్రేటర్ దెన్ ki. సో 2kp గ్రేటర్ దెన్ ki. సో ఆర్ సింపుల్గా kp గ్రేటర్ దెన్ ki by 2. సో kp గ్రేటర్ దెన్ ki by 2 ఎక్కడ ఉంది సార్, kp గ్రేటర్ దెన్ ki by 2 గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ రియల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అడిగింది సార్. రియల్ రూట్స్ అంటే మనకేంటిది, రియల్ పాజిటివ్ అన్నాడు. పాజిటివ్ అంటే రైట్ సైడ్ రూట్స్ అంటే చూడండి ఫస్ట్ ఇక్కడ ఎస్ క్యూబు ఎస్ స్క్వేరు ఎస్ పవర్ ఆఫ్ 1 ఎస్ పవర్ ఆఫ్ 0. ఫస్ట్ ఎస్ క్యూబ్ టర్మ్ ఏముంది సార్, ఇగో 1. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ లేదు, ఓకే
ఎస్ కోఎఫిషియంట్ ఏముంది -2. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ లేదనంటే ఎప్సిలాన్ అని రాసుకోండి, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏముంది సార్ 2నా కాన్స్టాంట్ రైట్. ఇప్పుడు లాస్ట్కి ఏమో ఆల్వేస్ 2. ఇప్పుడు దీన్ని ఒకసారి మల్టిప్లై చేయండి రైట్. దీన్ని మల్టిప్లై చేసుకుంటే -2 ఎప్సిలాన్ -2/ఎప్సిలాన్. ఇప్పుడు ఒకసారి చూడండి సార్, ఎప్సిలాన్ అంటే ఏంటిది జీరోనా, అంటే ఇది జీరో అంటే ఇది ప్లస్, ఇది కూడా ఓకే సార్. కానీ ఇక్కడ జీరోని సబ్స్టిట్యూషన్ చేస్తే దీన్ని ఇంకా నేను -2/ఎప్సిలాన్ అని రాసుకోవచ్చా రైట్. చూడండి -2/ఎప్సిలాన్, ఇది జీరోని సబ్స్టిట్యూషన్ చేస్తే -2 -∞ ఇదంతా ఏమొస్తుంది సార్ నెగిటివా, ఇది పాజిటివా. అంటే ఇక్కడ నుంచి ఒక సైన్ చేంజ్, ఇక్కడ నుంచి ఒక సైన్ చేంజ్, టోటల్ ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయి 2 సైన్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి 2 పాజిటివ్ రూట్సే. సో ఆన్సర్ ఏంటి సార్ 2 రైట్. టోటల్ 3లో 2 పాజిటివ్ రూట్స్ ఉంటాయి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడిగింది, ద సిస్టమ్ రిప్రజెంటెడ్ బై ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equal to s square plus 10s plus 24 by s power of 4 plus 6s cube minus 39s square plus 19s plus 84 has dash poles in the right half of s plane అన్నాడు. ఫస్ట్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అంటే ఇటు చూడండి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, s power of 4, నెక్స్ట్ s క్యూబ్, నెక్స్ట్ s స్క్వేర్, నెక్స్ట్ s power of 1, నెక్స్ట్ s power of 0. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని చూడండి సార్. వాల్యూస్ ఏమేమి ఇచ్చింది చెప్పండి. ఇక్కడ కోఎఫిషియంట్స్ s power of 4కి 1 అంటే s స్క్వేర్కి -39 ఓకేనా, మళ్ళీ ఇది 84 ఓకే. నెక్స్ట్ s క్యూబ్ కంటే ఇక్కడ ఏముంది సార్ 6, ఇదేంటి సార్ 19, ఇది లేదు సార్. ఇక నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేస్తే లాస్ట్కి ఏమొస్తుంది సార్, ఇది s power of 0 84. ఇప్పుడు మనం ఈ రెండు కోఎఫిషియంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 6 × -39 ఇగో చూడండి, 6 × -39 ఓకే. నెక్స్ట్ -19/6 రైట్. తర్వాత 6 × 84/6 అంటే ఇక్కడ 84 నో ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ ఈ వాల్యూ రావాలి సార్, 6 × -39 రైట్. సో 6 × -39 నెక్స్ట్ -19 ఓకే /6 అంటే -253/6 వచ్చింది సార్. ఇది ఈ వాల్యూ ఏమొచ్చింది ఫైనల్గా -253/6. ఇప్పుడు నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ -253/6 × 19 నెక్స్ట్ -6 × 84 ఓకే ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఉంది దాని న్యూమరేటర్లో ఇంటూ -6/253 అని రాస్తే ఇది చూడండి, ఇవి రెండు మైనసే, ఇగో ఇది మైనసే, ఇది మైనసే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే ఇక్కడ మనకు ఓన్లీ సైన్తోనే అవసరం ఉంది కాబట్టి సైన్ చేంజెస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, ఇది మైనసే, ఇది మైనసే, రెండింటి యొక్క వాల్యూ మైనస్ అవుతుంది. ఇంటూ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. కానీ ఇది మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సైన్ చేంజెస్ ఎక్కడ ఉన్నాయి సార్, ఇక ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే 2 సైన్ చేంజెస్. సో నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ పోల్స్ ఎన్ని సార్ 2 కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, the loop gain gh of a closed loop system is given by the following expression k by s into s plus 2 into s plus 4, the value of k for which the system just become unstable అట. చూడండి just become unstable అని అన్నాడు. ఫస్ట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిండు, యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి అంటే ఏంటి సార్, మనకి 1 + k / s into s plus 2 into s plus 4 is equals to 0 అంటే చెక్ చేసుకోండి. ఏమని రాయాలి, s into s plus 2 into s plus 4 plus k is equals to 0. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైతే సార్, ఇక్కడ s into s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 4s అంటే 6s ప్లస్ 2 into 4 అంటే 8 ప్లస్ k is equals to 0. సో ఆన్సర్ ఏంటి సార్, s క్యూబ్ ప్లస్ 6s స్క్వేర్ ప్లస్ 8s ప్లస్ k is equals to 0. సో ఇప్పుడు మనకి జస్ట్ బికమ్స్ అన్స్టేబుల్ అని అంటే ఫస్ట్ క్రిటికల్గా ఉండేదానికి మార్జినల్ స్టేబుల్ కనుక్కోండి. మార్జినల్ స్టేబుల్ ఏంటిది, bc is equals to ad అంటే 6 × 8 is equals to k × 1 కాబట్టి సో k is equal to 48కి మార్జినల్లీ స్టేబుల్ సార్ ఓకే. సో k is equal to 48కి మార్జినల్లీ స్టేబుల్. కానీ క్వశ్చన్ ఏం అడిగింది సార్, ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద సిస్టమ్ జస్ట్ బికమ్స్ అన్స్టేబుల్ అన్నాడు. చూడండి, ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద
సిస్టమ్ జస్ట్ బికమ్స్ అన్స్టేబుల్. కానీ k = 48కి మార్జినల్ స్టేబుల్. ఇప్పుడు అన్స్టేబుల్ కానీ కండిషన్ ఏంటి సార్ ఇది? రైట్, బికమ్స్ అన్స్టేబుల్ అని అంటే బీసీ లెస్ దెనా గ్రేటర్ దెనా? రైట్, ఇక్కడ బీసీ గ్రేటర్ దెన్ ఏడి అని అంటే 48 గ్రేటర్ దెన్ k అంటే k షుడ్ బి లెస్ దెన్ 48. ఓకే, ఇక గ్రేటర్ దెన్ 48 ఉన్న ఆప్షన్ ఏంటి సార్? 96. ఓకే రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమడిగిండు? ఫిగర్ షోస్ ఏంటిది? ఫీడ్బ్యాక్ సిస్టమ్ వెర్ k గ్రేటర్ దెన్ 0 ద రేంజ్ ఆఫ్ k ఫర్ విచ్ ఈజ్ స్టేబుల్ విల్ బి గివెన్ బై అన్నాడు. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయండి. అంటే ఏంటి సార్? 1 + k × g(s) × h(s) = 0నా? సో ఆన్సర్ ఏంటి చెప్పండి? 1 + k/s × s + 3 × s + 10 రైట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ మనకు? s × s + 3 × s + 10 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 రైట్. సో ఇక్కడ s ఇంటూ దీన్ని ఏమని రాయాలి సార్ మనం? s² ప్లస్ 3s + 10s అంటే 13s ప్లస్ 10 × 3 అంటే 30 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు మల్టిప్లై చేయండి సార్. s³ ప్లస్ 13s² ప్లస్ 30s ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు కండిషన్ ఏంటి సార్? బీసీ గ్రేటర్ దెన్ ఏడి. సో బీసీ గ్రేటర్ దెన్ ఏడి అని అంటే చూడండి 13 × 30 గ్రేటర్ దెన్ రైట్. ఇక్కడ సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 13 × 30 బీసీ గ్రేటర్ దెన్ k అని అంటే k షుడ్ బి లెస్ దెన్ 13. 3 ఎంత సార్? 390. సో k లెస్ దెన్ 390 అంటే ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ద ఫస్ట్ 2 rows ఆఫ్ ఏ రూత్ టేబుల్ ఆఫ్ ఏ థర్డ్ ఆర్డర్ రిప్రజెంటేషన్ ఆర్ ఫాలోస్ అన్నాడు. దిస్ మీన్స్ అనేది సాల్వ్ చేయమని అడిగిండు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని కంటిన్యూ చేయాలి సార్. మనకి ఇచ్చినటువంటి టేబుల్ ఏంటి చూడండి? s³ s² అంటే నెక్స్ట్ s⁻1 నెక్స్ట్ s⁻0 రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చింది సార్? 2 2 4 4. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఒకవేళ నార్మల్గా సాల్వ్ చేయాలనుకుంటే 4 × 2 8 -4 × 2 8 అంటే ఏమైంది? 0 అయింది. సో ఎప్పుడైతే కంప్లీట్గా రో 0 అవుతుందో దాని అబోవ్ ఈక్వేషన్ని యాక్సిలరీ ఈక్వేషన్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటిది? ఇగో 4s² + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4ని సైడ్కి వదిలేయిగా s² + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు s = ఏమైంది సార్ మనకు? +or-j అయింది. సో ఒకటి ఏముండాలి మనకు? +or-j ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేసి కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. అంటే ఏంటిది? 4s² + 4ని డిఫరెన్షియేషన్ అంటే d/ds ఆఫ్ 4s² + 4 చేయండి సార్. దీన్ని s²కి డిఫరెన్షియేషన్ 2s, 4 × 2s అంటే 8s అంటే ఇక్కడ ఏమొస్తుంది సార్? 8. ఇక నెక్స్ట్ 4 × 8/8 4 × 8/8 అంటే 4 వచ్చింది సార్. ఇక్కడ ఏమైనా సైన్ చేంజెస్ ఉన్నాయా? ఎబోవ్ కానీ బిలో కానీ నో సైన్ చేంజెస్ అంటే మనకు ఒకటి కూడా రైట్ సైడ్ ఉండదు. టోటల్గా ఎటు ఉంటాయి సార్? ఇక అన్ని లెఫ్ట్ సైడే ఉంటాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ 2 రూట్స్ jω యాక్సిస్ మీద ఉన్నాయి. అంటే 2 రూట్స్ jω యాక్సిస్, 1 రూట్ ఏమో లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఇప్పుడు చెప్పండి సార్ మనకు ఆన్సర్ ఏంటిది? 2 రూట్స్ ఎట్ +or-j అండ్ 1 రూట్ ఇన్ ద రైట్ సైడ్ అన్నాడు. రైట్ సైడ్ లేదు సార్ మనకి. 2 రూట్స్ ఆర్ +or-j2 అన్నాడు. రాంగ్ సార్. +or-j2 రాంగ్ సార్. 2 రూట్స్ ఎట్ +or-j అండ్ 1 రూట్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అన్నాడు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇది 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్.